అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 23, 24, 25, 26వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, నమ్మిన వారు చేసిన మోసాలు వీటన్నింటికి సమాధానం తప్పకుండా దొరకబోతుంది. ఈ రోజు నుంచి అది మొదలవబోతుంది. మీ గ్రహ గమనం అనేది కొన్ని మార్పులకు గురి కాబోతుంది. సాక్షాత్తు శని భగవానుడు సైతం మీ పక్షాన నిలబడి మీకు తీర్పుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీకు రాబోయే శుభవార్తలను ఆపటం ఎవరి తరము కాదు. మీకు సంబంధించిన కులదైవం, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి మీ కర్మల ఫలితాన్ని మీకు ఇవ్వటానికి సాక్ష్యంగా నిలబడబోతున్నారు. సరిగ్గా ఈ రోజు నుంచి కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. భగవంతుడు ఇచ్చేటప్పుడు అప్పనంగానే ఇస్తాడు, కానీ అవి తీసుకోవాలనుకుంటే మాత్రం మనిషి రక్తాన్ని కూడా పిండుకుంటాడు. మీరు కూడా మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమించారో వారే మీ మనసును విరిచేశారు. ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ సొంత మనుషులే మీ నోటికాడ ముద్దను లాక్కున్నారు. అయినా సరే మీరిప్పటి వరకు అందరి కోసం నిలబడ్డారనే చెప్పుకోవాలి. అందరికీ ఏదో ఒక విధంగా మంచి చేస్తూనే ఉన్నారు. మీ జీవితాన్ని ఒక నరకంలాగా మార్చేస్తున్నారు. అయితే ఇక చాలు, మీ కష్టాల కాలం ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి శనిదేవుడు తన యొక్క వక్రగమనాన్ని మొదలు పెట్టబోతున్నాడు. దీని యొక్క ప్రభావం మీ జీవితంలో ప్రతి రంగం పైన ఉండబోతుంది. ఈ మార్పుల వలన మీకొచ్చే శుభవార్తలు కనుక మీరు వింటే నడవలేని వారు కూడా లేచి ఆనందంతో గంతులేస్తారు. మీరు కేవలం కొన్నేళ్లుగా కాదండి, 7 జన్మల నుంచి దేని కోసమైతే తపిస్తున్నారో ఆ కోరిక ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నారు. మీ గ్రహాలు, మీ పితృదేవతలు, కులదైవం మీకు మద్దతుగా నిలబడ్డారు. బాధలన్నీ కూడా పడి పడి మీరు సగం ముసలివారే కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితాన్ని అసలైనటువంటి ఆనందాన్ని అనుభవించే సమయంగా మీరు భావించండి. మీ పక్కింటి వారు కొత్త కారు కొనుక్కున్నా సరే, మీ బంధువులు కొత్త ఇల్లు కట్టినా మీకు కూడా అనిపిస్తుంది కదా, భగవంతుడా నా రోజులు ఎప్పుడు మారతాయి, నా కుటుంబం సంతోషంగా ఎప్పుడు ఉంటుంది, పోనీ ఇవేమీ లేకపోయినా మనసులోనైనా సరే ప్రశాంతంగా ఉంచగలిగితే చాలు, నా కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి అనే ఒక చిన్న కోరికైనా ప్రతి మనిషికి ఉండేదే కదా. నా వారి కలలు నేనెప్పుడు తీర్చగలుగుతాను అని ప్రతిరోజు కూడా ఆ భగవంతుడిని అడుగుతూనే ఉన్నారు. చాలా మంది ఉండి ఉంటారు. అయితే ఆ కోరికల యొక్క మనోభావం అంతా కూడా భగవంతుడికి చేరుకుంటుంది కదా. ఇకపైన అంతా మీరు అనుకున్నట్లుగానే జరగబోతుంది. కానీ మీ శత్రువులు ఎప్పుడూ కూడా మీ సంతోషం పైన కన్ను వేసి ఉంటారు. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎప్పటికే మీ జీవితంలో సంతోషాలు చాలా తక్కువగా ఉన్నాయి, కష్టాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. మీ కొద్దిపాటి ఆనందాన్ని కూడా నాశనం చేయటానికి కొంతమంది మీ పక్కనే కాచుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారు మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా కావచ్చు. మీ మీద కుళ్ళుకునేటటువంటి వారే చాలా ఎక్కువగా ఉన్నారు. మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు కూడా ఉన్నారు. అందుకే మీ సంతోషాలను ఇతరుల ముందు ఎప్పుడూ కూడా ప్రదర్శించవద్దు. ఎందుకంటే వారి కళ్ళు చాలా క్రూరంగా ఉంటాయి. మీ జీవితంలోనికి రాబోయే శుభవార్తలను కూడా వారు ఆపే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని శుభవార్తలను మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. దాని గురించి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను. మీ జీవితంలో ఎప్పుడైనా సరే చిన్నపాటి సంతోషం వస్తే చాలు, కొంతమంది అసూయతో దాని వెంట పడతారు. మీ బంధువుల్లోనో తెలిసిన వారిలోనో ఉండేటటువంటి ఆ జలధారుడు మీ చిన్నపాటి ఆనందాన్ని కూడా చూడలేక ఎంతగానో కుళ్ళుకునే వారిగా తయారైపోయారు. అందుకే మీకు ఒక ముఖ్యమైన సలహా: మీ సంతోషాలను, మీ ఎదుగుదలను ఆ కళ్లకు కనిపించకుండా దాచి ఉంచండి. ఎందుకంటే వారి చూపులు చాలా విషపూరితమైనవి కాబట్టి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఇప్పుడు అసలైనటువంటి కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం. మొదట ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీకు కళల్లో కొన్ని రకాల అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీకు కళలో ఎవరో ఒక దివ్యమైనటువంటి స్త్రీ లేదంటే దివ్య పురుషులు కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే శివలింగం, లేదంటే ఒక గుడి గోపురం, ఆలయం, ఇలా ఏదో ఒకటి మీకు ఆ భగవంతుడు చూపిస్తున్నట్లుగా, అంటే మీ దిశగా మారుస్తున్నట్లుగా, సైగ చేస్తున్నట్లుగా మీకైతే తప్పకుండా కలలైతే కనిపిస్తాయి. ఈ ఒక్క విషయాన్నైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేదో
మామూలు కలలు కావండి. గతంలో కూడా మీకు ఇలాంటి కలలు వచ్చే ఉండవచ్చు. అయితే ఈసారి వచ్చే ఆ సంకేతం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. కలలో మీకు కనిపించే అపరిచిత వ్యక్తులు కావచ్చు. వారు ఏదైనా చెప్పినా, ఏదైనా చెయ్యమని సలహా ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మన కులదైవాలు, మన పితృదేవతలు మనకి ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు కొన్ని కళల ద్వారా సంకేతాలు ఇస్తున్నారనే చెప్పుకోవాలి. కాబట్టి మనకి ఏది మంచి, ఏది చెడు అనేది వారు ఎలాగే మనకు తెలియజేస్తారు. అందుకే ఈ సమయం చాలా కీలకమైనటువంటిదిగా భావించండి. ముఖ్యంగా దేవతల అనుగ్రహంతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం మీ పైన ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఎదురయ్యే ఏ చిన్న సంకేతాన్ని కూడా వదులుకోవద్దు. ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉండండి. ఇక రెండో ముఖ్యమైనటువంటి విషయం, మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువు గురించి గత కొన్నేళ్లుగా ఆ వ్యక్తి మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ ఆ విషయం మీకే తెలియదు. నిజానికి మీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి. మీరెప్పుడూ కూడా కోటీశ్వరులు అవ్వాలి అని అనుకుంటూనే ఉంటారు. కానీ దాని తాలూకు సంబంధించిన అదృష్టం మీ చేతి దాకా వచ్చి దూరమైపోతూనే ఉంది. ఉన్నత శిఖరాలలో ఉండవలసినటువంటి మీరు ఇప్పుడు ఎటు కొరగాని వారిగా మిగిలిపోయారు. భగవంతుడు మీకు అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు. గ్రహాలు కూడా మీకు సహకరిస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది శత్రువులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే వారు మీ ఇంటి గడపలోనికి రావలసినటువంటి సంతోషాలను కూడా ముందే అడ్డుకుంటారు. వారు చేసినటువంటి కుతంత్రాలతో కావచ్చు, లేదంటే చెడు చూపుతో కావచ్చు, లేదంటే క్షుద్ర విద్యలతో కావచ్చు, మొత్తానికి మీ ఎదుగుదలను తుంచేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు మీ వెనకే ఉంటూ మిమ్మల్ని నష్టపరుస్తున్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది కూడా ఇప్పుడు బయటపడే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు వారికై వారే గోతుల్ని తవ్వుకుంటున్నారు. ఆ గోతులో వారే పడబోతున్నారు. కాలం ఇప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ శత్రువు ఇకపైన మిమ్మల్ని ఏమీ చేయలేరు. కనీసం మిమ్మల్ని తాకను కూడా తాకలేరు. ఈ నిజాన్ని వారు త్వరలోనే తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే ఆ శత్రువు ఎవరనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? మరెవరో కాదు, ఆ బయట వ్యక్తి కాదండి, మీ చుట్టుపక్కల ఉండేవారే. మీకు చాలా అత్యంత సన్నిహితులే. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తే మీ పాలిట శత్రువని మీకు తెలిసినప్పుడు మీ గుండె ఆగినంత పనైపోతుంది. భగవంతుడు స్వయంగా ఆ శత్రువు యొక్క ముసుగును తొలగించేలా పరిస్థితులను సృష్టించబోతున్నాడు. మీరు కలలో కూడా ఊహించని వ్యక్తి శత్రువుగా మారటాన్ని చూసి మీరు కొంచెం దిగ్భ్రాంతికి గురవుతారు. అందుకే మనసును కొంచెం రాయి చేసుకోండి. భగవంతుడు మీ జీవితం నుంచి శత్రువులను దూరం చేస్తున్నాడు. అంతేకాని అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు మీకు చెప్పినవి కరెక్ట్ గా అనిపిస్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నాకు సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మరింత మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ చిన్న సపోర్ట్ ఇచ్చి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీ జీవితంలో ప్రతి రంగంలోనూ అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. అంటే ఒకవేళ మీకేదైనా కానీ ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్యలు ఎక్కువగా గనక చుట్టుముడితే, లేదంటే మీ ముఖం పైన ఉన్నటువంటి కాంతి తగ్గిపోయినా, మీ ముఖం అందవిహీనంగా అయిపోయినా, తిరిగి మరలా మీ ముఖానికి సంబంధించి, చర్మానికి సంబంధించి మరలా కళకళలాడిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఫలితం మరలా తిరిగి రివర్స్ అవ్వచ్చు. అంటే ముఖం అనేది వాడిపోవటం, ఎముకల బలహీనత అలాంటి సమస్యలు రావచ్చు. మీ శరీరంలో ప్రధానమైన అవయవాలు అంటే కిడ్నీలు, లివర్, గుండె మీద కూడా కొంచెం ప్రభావాన్ని చూపుతుంది. అందుకే జాగ్రత్తగా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయవద్దు. అలాగే కుటుంబంలో సంతోషాలు వికసిస్తాయి. మీ సంపద కూడా పెరిగిపోతుంది. ప్రేమ అనుబంధాలు బలపడతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ మెదడులో కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తాయి. మనసుకి ఎంతో ప్రశాంతత దక్కుతుంది. ఇక నేను చెప్పినటువంటి విషయాలు ఏది కూడా ఇప్పటి వరకైతే అబద్ధం కాదని మీ మనసుకు కూడా తెలుసు. మీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉండవచ్చు. గత కొన్ని నెలల్లో అంటే మీరు ఫేస్ చేయలేనటువంటి సమస్యలను కూడా ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు ఒక కొత్త నూతన అధ్యాయం అనే చెప్పుకోవాలి. మీ జీవితం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఇంత కష్టపడి మీకోసం మీ విషయాలను అలాగే మీకు సంబంధించిన ప్రతి ఒక్క వివరణ కూడా ఇక్కడ నేను మీకోసం
అంటే ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి దయచేసి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక శని భగవానుడి యొక్క కృపను పొందాలని ఆకాంక్షించండి. న్యాయదేవతపై నమ్మకాన్ని ఏర్పరచుకోండి. మీ నమ్మకమే మీ విజయానికి పునాది అవుతుంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఈ 4 రోజులు రాబోయే శుభవార్తలు తిరుగులేనటువంటి శుభవార్తలుగా మిగలబోతున్నాయి. అందుకే న్యాయదేవత మీద మీకు నమ్మకం ఉంటే శని భగవానుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పేటటువంటి విషయం సాధారణమైన విషయం కాదు. మీ అదృష్టానికి ఉన్నటువంటి తాళం తెరుచుకునే సమయమనే చెప్పుకోవాలి. సరిగ్గా ఈ రోజు నుంచే ఆ మార్పు మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎన్నాళ్లుగా ఆగిపోయిన పాత పనులు, ఎక్కడో చిక్కుకుపోయిన మీ సొంత డబ్బు, ఏళ్ల తరబడి కోర్టులో నానుతున్నటువంటి కేసులు, ఇవి అకస్మాత్తుగా ఒక కొలిక్కి రావటం. మీరెంత వేగంగా ఆ సమస్యల నుంచి బయటపడతారంటే మీరే నమ్మలేనంతగా పనులు చకచకా పూర్తవుతాయి. భగవంతుడు ఏదైనా పనిని ఆపితే మనం ఎన్ని వేల ప్రయత్నాలు చేసినా సరే అది జరగదు. జీవితకాలం గడిచినా సరే అలాగే ఉండిపోతుంది. కాబట్టి అదే దేవుడు గనక కరుణిస్తే ఒక్క దెబ్బతో మన జీవితమే మారిపోతుంది. నిజమంటారా కాదా? మరిప్పుడు మీ విషయంలో కూడా అదే జరగబోతుంది. అందుకే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పనులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి ఈ రోజు నుంచే ప్రయత్నించండి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయనే చెప్పుకోవాలి. మీరు ఏ పని ముట్టుకున్నా సరే అది విజయవంతమవుతుంది. అందుకే నా మాట విని మీకు కష్టం అనిపించే పనులు మొదట పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం మీ వెంట నిలబడింది. విజయం మీ ఇంటి గడప ముందు నిలబడి ఉంది. మరో ముఖ్యమైన విషయం, మీ జీవితంలో సంతోషాలొచ్చినా కష్టాలొచ్చినా అవి ఒకేసారి 4 దిక్కుల నుంచి వస్తాయి. ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో పోయింది అని అనుకున్న ఏదైనా పాత వస్తువు అకస్మాత్తుగా మీకు దొరికి ఉండవచ్చు. ఇది చాలా పెద్ద సంకేతం. మీ పాత వస్తువులు ఏవైనా తిరిగి మరలా మీ చేతికి వచ్చాయంటే మీ అదృష్టం వెలిగిపోతుందనే అర్థం. ఇంట్లో దొరికే పాత నోటు కానీ మీ అదృష్టాన్ని తట్టి లేపుతూ ఉంటాయి. అంటే గతంలో మీరు అప్పిచ్చిన వారు నోట్లు రాసి ఉంటారు కదా, అవి మీ కంటికి కనిపిస్తాయి. అలా ఏదైనా దొరికితే మీకు రావలసిన బాకీలు వస్తాయని, అప్పుల నుంచి విముక్తి కలుగుతుందని తెలుసుకోండి. ఆ దొరికిన వస్తువును మరలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. రాత్రిపూట పొరపాటును కూడా ఇల్లు ఊడ్చటం కానీ, ఇంట్లోని చెత్తను బయటపడేయటం కానీ అస్సలు చేయవద్దు. దీనివలన లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి ధనం రావటంలో ఆలస్యం అవుతుంది. శుక్ర రాహుగ్రహాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అది ఖచ్చితంగా మీకు ఈ 4 రోజుల్లో తిరిగి వస్తుంది. దానికి సంబంధించిన యోగాలు ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి. ఇక నేను చెప్పినట్లుగా ఎన్నాళ్ళు మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అనేది అందరికీ తెలిసిపోతుంది. శని మరియు రాహుగ్రహాల కలయిక వలన దాగి ఉన్నటువంటి నిజాలు బయటపడబోతున్నాయి. దీని వలన మీకు మనస్తాపం కలగవచ్చు. నిజం తెలుసుకున్న తర్వాత మీరు మరలా మానసికంగా మరింత బలంగా తయారవుతారు. ఎన్నాళ్ళు మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఏ వ్యక్తిని చూసి ఇతను నావాడు అని మీరు మురిసిపోయారో, సరిగ్గా అదే వ్యక్తి ఇప్పుడు అబద్ధాలు చెబుతూనో లేదంటే మిమ్మల్ని మోసం చేస్తూనో దొరికిపోతారు. శని మరియు రాహువుల కలయిక వలన ఎన్నాళ్ళు దాగి ఉన్న నిగూఢ సత్యాలు ఇప్పుడు బయటపడతాయి. దీని వలన మీ మనసు విరిగిపోయినట్లుగా అనిపించిన అదంతా మీ మంచికే అని నిజం తెలుసుకుంటారు. అలా నిజం తెలిసిన తర్వాత తిరిగి మరలా మీకు మానసికంగా బలంగా తయారవుతారు. మరో ముఖ్యమైన విషయం, మీకు కలలో తరచుగా నిర్మలమైనటువంటి నీరు కనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఏదైనా పాత ఇల్లు కనిపిస్తున్నా, దేవాలయం కనిపిస్తున్నా అది మీ కుటుంబంలో ఏదో ఒక చిన్న గొడవ జరగబోతుంది అని అనటానికి సంకేతం. చంద్రుడు మరియు కేతువుల యొక్క కలయిక వలన బంధాల మధ్య అపార్థాలు పెరగవచ్చు, మనస్పర్ధలు రావచ్చు. దీని వలన మీరు మానసికంగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు. దీని నుంచి బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. కుటుంబ సభ్యులందరికీ ఒక చోట చేర్చి పాయసం వండి భగవంతుడికి ముందుగా నైవేద్యాన్ని పెట్టి అందరికీ వడ్డించండి. పాయసం వండి అందరూ కలిసి కూర్చొని తినటం వలన చంద్రకేతువుల దోషం తొలగిపోయి కుటుంబంలో మరల అనురాగం మొదలవుతుంది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో వారు తప్పకుండా ఈ పని అయితే చేసి చూడండి. ఆ పాయసం తిన్న క్షణం నుంచి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ పనులు కూడా చకచకా సాగిపోతాయి. ఇక ఆరోగ్య విషయంలో ఒక హెచ్చరిక. ఒకవేళ మీ శరీరంలో బలహీన పడుతున్నటువంటి
చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నా సరే, లేదంటే మీరేదైనా నోటికి సంబంధించినటువంటి బాధతో వెలవెలలాడిపోతున్నా సరే, రాహుగ్రహం బలహీన పడుతుంది అని మీరు అర్థం చేసుకోండి. దీనివలన భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆపదొచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. అందుకే వెంటనే అప్రమత్తం అవ్వండి. రాహువును శాంతింప చేయటానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఈ వీడియోలో నేను తప్పకుండా చెప్పబోతున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ వీడియోని కనుక చూస్తూ లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీ విశ్వాసానికి ముక్కోటి దేవతలకు ఒక్కటే నియమం ఉంది. అదేంటంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారు అని ఎప్పుడూ నమ్మవద్దు. మీ చుట్టూ ఉండే బంధాలన్నీ మీ అంతరాత్మకు ప్రతిబింబాలు మాత్రమే. నేను అర్హుడిని, నేనే ప్రత్యేకం, నాకు ప్రత్యేకమైన గౌరవం దక్కాలి అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే ఈ లోకం కూడా మీకు అదే గౌరవాన్ని ఇస్తుంది. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించటం నేర్చుకోండి. అప్పుడే గొప్ప సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది ఆ దేవతల సూత్రం. ఎవరైతే తమను తాము గౌరవించుకుంటారో దేవుడు కూడా వారికే సకల సంపదలను, సంతోషాలను ప్రసాదిస్తాడు. నేనక ఈ మాటలు ఊరికే చెప్పటం లేదు. మీరెప్పుడైతే మీ మనసుతో దేనికైనా నేను అర్హుడిని, నేను ప్రత్యేకం, నాకు ప్రేమ గౌరవం అన్నీ దక్కాలి అని బలంగా అనుకుంటారో అప్పుడు ఈ బయట ప్రపంచం కూడా మీకదే ఇస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటమే నిజమైన బంధాలను మీ వైపుకు తిప్పుకోవటానికి మొదటి అడుగు. కాబట్టి ఎవరైతే నలుగురు నన్ను ప్రేమించాలి, గౌరవించాలి అని చెప్పి కోరుకుంటారో వారు ముందుగా తమను తాము ప్రేమించుకోండి. రోజుకు ఒక్కసారైనా సరే మనసులో పాజిటివ్ గా అనుకోండి. పాజిటివ్ ఆలోచనలు చేయండి. నేను గొప్పవాడిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని. ఎందుకంటే కోటాది కోట్ల దేవతలు నడిపించే ఈ బ్రహ్మాండం యొక్క నియమం ఇదేనండి. తనను తాను గౌరవించుకొని సంపన్నుడిగా భావించే వ్యక్తి జీవితంలో సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. దేవుడు కూడా అటువంటి వారికి అన్నీ ప్రసాదిస్తాడు. మిమ్మల్ని మీరు ప్రేమించటం మొదలుపెట్టండి. అప్పుడు మీకు అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇదేదో మంత్రం కాదు, ప్రకృతి నియమం. కేవలం 1-2 రోజులు ఇలా చేసి చూడండి. 3వ రోజు నుంచి మీ జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పులు ఏంటో తెలుసా? మీ ముఖంలో తెలియనటువంటి కాంతి పెరుగుతుంది. మీ ముఖ వర్చస్సు వెలిగిపోతుంది. ఒకవేళ మీకేదైనా అనారోగ్య సమస్య ఉంటే అది తగ్గిపోయి మరలా తిరిగి మామూలు స్థితికి చేరుకుంటారు. శరీరంలో ఉన్న ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ జాతకంలో శనిదేవుడు చాలా బలంగా ఉన్నాడు. శని అనుగ్రహం ఉంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆరోగ్యం కూడా పెరిగిపోతుంది. ఆర్థికంగా మీరు దృఢంగా మారతారు. ఇది మీ అందరికీ చాలా సంతోషకరమైన వార్త. అయితే ఇక్కడ మీరు ఒక విషయం పైన దృష్టి పెట్టాలి. మీ ఏకాగ్రత దేని మీద ఉంటే ఆ రంగంలో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ దృష్టి సంపాదన మీద ఉంటే డబ్బు బాగా పెరుగుతుంది. అదే మీ దృష్టి కుటుంబం మీద ఉంటే ఇంట్లో సమస్యలు చక్కబడతాయి. ఒకవేళ మీ దృష్టి మీ వ్యక్తిగత ఎదుగుదల మీద ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీ మనసు ఏది కోరుకుంటే ఆ పనిప్పుడు 100% విజయవంతం అవుతుంది. నాకు తెలుసు మీలో చాలా మంది రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అటు ఇటు దొర్లుతుంటారు, కానీ నిద్ర మాత్రం రాదు. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర పట్టినా సరే అకస్మాత్తుగా ఏదో ఒక అలజడితో ఉలికిపడి లేచి కూర్చుంటారు. అవునా కాదా? అప్పుడు మీకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇది దేనికి సంకేతమో తెలుసా? మీ మీద లేదంటే మీ ఇంటి మీద ఏదో ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఉంది అని అర్థం చేసుకోండి. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడటం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. భగవంతుడి కృప మీ పైన పడకుండా అడ్డుకుంటుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రతికూల శక్తుల నుంచి బయటపడటం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని ఎప్పటికీ కూడా ముందుకు సాగనివ్వదు. దేవతల అనుగ్రహం మీ పైన పడకుండా అడ్డుగోడలా నిలుస్తుంది. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఎక్కడైనా సరే పగిలిన అద్దాలు, పగిలిన ఫోటో, చిరిగిపోయిన పాత బట్టలు ఉంటే వెంటనే వాటిని బయట పడేయండి. ఎందుకంటే ఇలాంటి వస్తువులే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతాయి. ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు నీట్ గా ఉంచుకోండి. మీ దగ్గర కొత్త బట్టలు ఉంటే అవి వేసుకోవటం మొదలు పెట్టండి. ఒకవేళ కొత్తవి లేకపోయినా పర్వాలేదండి, ఉన్న బట్టల్లోనే నీట్ గా చక్కగా వాటిని వాష్ చేసుకొని వేసుకోవటం వలన గౌరవంగా ఉండటం నేర్చుకోండి. కొంతమందికి అన్నీ ఉన్నా సరే ఏదో బెచ్చగాళ్లలాగా పీచు బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. అలా అస్సలు చేయవద్దు. ఎందుకంటే మీ ఇంటి శక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీరేదో దిక్కులేని వారిలా ఇంట్లో ఉంటే భగవంతుడు వీడికున్న
వీడికి ఏది ఇచ్చినా సరే వేస్టే కదా అని భగవంతుడే భావిస్తాడు. మీ జీవితాన్ని అలాగే వంచేస్తాడు. అది మీరు చక్కగా తయారై ఉంటే నిజంగా మంచి మనసుతో అందంగా నిండుగా లక్ష్మీ కళతో ఉట్టిపడేలా ఉంటే మిమ్మల్ని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు. దాని వలన మీకు మరింత ఎక్కువగా మానసిక ప్రశాంతత కూడా పెరిగిపోతుంది. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడున్న సమయంలో ఎవరిని అంత త్వరగా నమ్మవద్దు. మీ మనసులో ఏవైనా ప్లాన్స్ ఉంటే వాటిని ఎవరికీ కూడా చెప్పుకోవద్దు. ఈ 4 రోజుల్లో ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో చాలా అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది. అంతేకాదు మీకు తెలియకుండానే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు మీ ముందుకొస్తాయి. వాటిని కంట్రోల్ చేయటం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ పట్టుదలతో ఉంటే అది సాధ్యపడొచ్చు. ఈ రోజు నుంచి మీరు ఈ 4 రోజులు మీ ఖర్చులను అదుపు చేయకపోతే వచ్చే నెలలో మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి మీ చేతిని కొంచెం బిగబట్టండి. మీ మనసును అదుపులో ఉంచుకుంటే మీరేదైనా సాధిస్తారు. నిగ్రహమే మీ విజయానికి అసలైన రహస్యం. అనవసరపు ఖర్చులను అదుపు చేయటం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా సరే గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి మరొక విషయం, మీరు పొదుపు చేసుకోకపోతే వచ్చే నెలలో ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే ఇప్పటి నుంచి మీ ఖర్చులపైన కన్నేసి ఉంచండి. మీ మనసును అదుపులో ఉంచుకోండి. ఎవరి మనసైతే వారి మాట వింటుందో వారు ప్రపంచంలో దేన్నైనా సాధిస్తారు. ఇక మరొక ముఖ్యమైన విషయం, మీ కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన, ప్రేమానురాగాలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో మరలా ఒక అద్భుతమైన కాలం మొదలు కాబోతుంది. ఇప్పుడు శనిదేవుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాహువు మరియు మంగళ గ్రహాలు కూడా మీకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబం అంతా కలిసికట్టుగా సంతోషంగా ఉంటే మీ గ్రహాల వలన పూర్తిగా వచ్చే శుభ ఫలితాలు మీకు ఖచ్చితంగా అందబోతున్నాయి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ పితృదేవతల యొక్క నామాన్ని జపించండి. ఏదో పెద్ద నామం కాదండి. ఓం పితృదేవాయ నమః అనే నామాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి అని చెప్పి పితృదేవతలను స్మరించుకోండి. కులదేవత ఆరాధన చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉంటే మాత్రం మీకు అందాల్సినటువంటి అదృష్టం వృధా అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మీ జీవితంలో సమస్యలు ఉన్నా ఏమైనా కానీ తప్పకుండా వాటిని పూర్తిగా తొలగించమని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఈ 4 రోజుల్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించండి. దేవాలయ దర్శనం, మీకు ఇష్టమైనటువంటి దేవాలయ దర్శనాలు చేసుకోండి.